అందరికీ కాదు. ఇక్కడ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. చూడండి, అప్పుడు ఆయన 3వ వచనంలోనే ఆయన చెయ్యి చాపి ఆయనను లేపుతున్నాడు. రోజు ప్రబంధుత్వమైన దేవుని ద్వారా ఆయన చాచిన చేతులతో ఈరోజు మనందరి కొరకు కూడా ఆయన చాచిన చేతులతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడు. ఎందుకంటే మనము బలహీనమై ఉన్నాం, మనము కృంగిని స్థితిలో ఉన్నాం, మనము నిరాశలో ఉంటా ఉన్నాం, మనము దేవుని సహాయాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆయన చాచిన చేతులతో ఈ రోజుకి ఆయన పిలుస్తూనే ఉన్నాడు, ఈ రోజుకి పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఆ పిలుపుకు మనం లోబడేటువంటి వారిగా ఉన్నామా? ఆ పిలుపుని బట్టి మనం నడుచుకునేటువంటి వారిగా ఉంటా ఉన్నామా? కనబట్టలేదు. మనము వినేటువంటి వారిగా ఉండట్లా. అందుకనే మనము దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాం, మన ఇంటిలో ఉండలేకపోతున్నాం, దేవుల్లో కూడా కనబడలేకపోతున్నాం. మన ఇష్టమే, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని చేయగలిగేటువంటి జీవితాలు. ఆ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి ఆయన చేసింది ఏంటంటే ఆయన పాదాల మీద పడ్డాడు, ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయన ఎంత కృంగిపోయి ఉంటాడో, ఎంత నలిగిపోయి ఉంటాడో, కుటుంబాన్ని విడిచి, భార్యను విడిచి, కుటుంబాన్ని అన్ని కూడా విడిచి, తాను శరీర యొక్క బలహీనతో ఎంత నలిగిపోయి ఉంటాడో. ఈరోజు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృపలో మనం బలపరచబడాలంటే దేవుని వైపు చూడగలిగేటువంటి స్థితి కావాలి. అందుకే ఆయన అంటాడు కదా, ఒకసారి 3వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో ముందు ఆయన ప్రార్థన చేస్తాడు కదా, ఒక తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. మరి ఎప్పుడైనా ప్రభువా నీకు ఇష్టమైతే నేను నీ బిడ్డనైతే ఈ రోగం, ఈ బాధ, ఈ ఇబ్బంది, ఈ కష్టం, ఈ వ్యతిరేకత తీసేయ, నాలో లోపం ఉంటే సరిచేయ అని అడుగుతున్నావా? అంటే సమస్య వచ్చిందనుకో, నాకే సమస్య వచ్చిందంట దేవునికి దూరం అవుతున్నాం, నాకే రోగం వచ్చిందంట ఇంట్లో కూర్చుంటాం, నాకే కష్టం వచ్చింది, నాకే ఇబ్బంది వచ్చింది, నాకే ప్రతికూలత వచ్చిందంట ఇంట్లో కూర్చుంటాం. మరి ఇంకెప్పుడు సమస్య తీరేది? అన్ని బాగుంటే గుడికి రా, అన్ని బాగపోతే గుడికి రా. మరి గుడికి వచ్చేది ఎప్పుడు వస్తా? ఆదివారం ఒక రోజు వస్తే సరిపోద్దా? ఈయన మత్తయి సువార్తలో 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం చివరి వరకు చెప్పబడిన మాటలన్నీ కూడా కొండ కిందే ఉండి అన్నాడండి. ఎందుకని? ఆయన వెళ్ళలేక, ఆయనకు లోపం ఉంది, అక్కడ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. వెళితే మోషే నియమించిన ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఆయన ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. దానికి భయపడి కొండ కిందే ఉండి ఆయన మాటలు ఏం చెప్తున్నాడు అవన్నీ కూడా వింటా ఉన్నాడు. మరి ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన మనం, సంఘ స్థితిగతుల్లో ఉన్నటువంటి మనం, మరి ఎంత వాక్యాన్ని వింటున్నా కానీ వాక్యాన్ని విని విడిచిపెడుతున్నామంటే ఆ వాక్యం మనకి అంత అర్థమవుతుంది అనేది మనకే తెలియదు. సంవత్సరం నుండి ఇప్పుడు రేపు ఏప్రిల్ 4 వస్తే లెంగొంటి వెళ్ళి సంవత్సరం. మేము వెళ్ళిన దగ్గర నుండి ఈ పక్క హిందువుల కుటుంబం అంట, నాకు తెలియదు, ఈ రోజే తెలిసింది. వాళ్ళ మేనత్త చర్చికి వచ్చింది రాత్రి. ఈరోజు వాక్యం అయిన తర్వాత ఆమె వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా మా రామకృష్ణ కొరకు ప్రార్థన చేయ్యా. నేను అన్నాను, ఆ అబ్బాయిని మేము ఈ చర్చి దగ్గరికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నామమ్మా, మంచంలో ఉన్నాడు, లెగవలేని స్థితిలో ఉన్నాడు. ఆయన చర్చి జరిగేటప్పుడు ఆ కిటికీలు ఓపెన్ చేసి కూర్చుంటాడు, బయట కూర్చుంటాడు, ఆ చర్చి అయిన తర్వాత మరలా లోపల కూర్చోబెట్టించుకుంటున్నాడు. అవన్నీ గమనిస్తున్నాము అని అంటే ఆయన ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. అయ్యా ఆ అబ్బాయి పేరు ఇది, సంవత్సరం నుండి చూస్తున్నామండి, మేము వెళ్తానికేమో వాళ్ళు అంగీకరిస్తారో లేదో తెలియలా. మరి దేవుడు ఏ రకంగా తీసుకొచ్చాడు? రాత్రి ఆమె తీసుకొచ్చాడు. ఎవరమ్మా కొత్త ఆమె వచ్చింది అని అంటే ఏమండి అన్నారు. డైరెక్ట్ గా ఉదయం ప్రార్థన అయిన తర్వాత దాకా ఆమె వచ్చి చెప్తుంది, అయ్యా మా పేరు పలానా, 'వాళ్ళ తాలూకా ఇలా వచ్చాను, వాక్యం మీద పడింది, వచ్చాము.
ఇదిగో మా పిల్లల కోసం, మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి. చూడండి, కారణం ఏంటంటే మనం గొప్ప అని కాదు, కానీ ఆ గొప్పలో దేవుని సహాయాన్ని కోరుకుంటున్నారు. ఆ దేవుని యొక్క ఆధిక్యతను వారు కోరుకుంటా ఉన్నారు. మరి ఎరగని వారే దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు నువ్వు రక్షించబడ్డావు, సంఘములో నియమించబడ్డావు, సంఘములో ఒక స్థానాన్ని కలిగి ఉంటా ఉన్నావు, దేవుని పరిపూర్ణతలో నువ్వు నడుస్తున్నావు కదా. మరి నువ్వు ఎంత బలహీనతలో దేవుని మీద ఆధారపడాలి? నీ యొక్క స్థితిగతుల మధ్య దేవునితో ఎంత సమీపించిన వారుగా ఉండాలి? దేని మీద ఆధారపడుతున్నావు? దేని వైపు చూడగలుగుతున్నావు కష్టం వస్తే? దూరము నుండి విన్న వ్యక్తే ఇంత శుద్ధుడవి, అంత ప్రత్యేకంగా ఉంటే, మరి ఇప్పుడు స్వాస్థ్యం ఆయన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాం కదా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. కూడియున్న మేడగదిలో అతడు తిరిగి వెళ్ళుచు దేవుడు స్వరక్తమిచ్చిన, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దీవించి దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందును గూర్చియు మిమ్మును జాగ్రత్తగా ఉంటుంది. ఏ విషయంలో అంట? ఏ విషయంలో ఉండాలంట? మీకు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచారో. ఎలాగంట? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. నేను ఓరకగా తీసుకురాలా సంఘంలోకి, నన్ను ఓరక తీసుకురాలా, అందరిని ఓరక తీసుకురాలా. స్వరక్తం ఇచ్చి సంపాదించి తీసుకొచ్చాడు. రక్తముతో కొన్న